మనము స్వీట్స్ రావడానికి గల రీజన్స్ ఏంటో చెప్పుకుందాము. హెయిర్ ని డ్రైగా ఎక్కువగా ఉంచకూడదు. అలాగే హెయిర్ లీవ్ చేసి చాలా మంది క్లిప్ పెడతారు కదా, అలా ఉండకూడదు. ప్రాపర్ ఆయిల్ అప్లికేషన్ అనేది ఉండాలి. అండ్ కెమికల్స్, టాంగ్స్, హెయిర్ డ్రైయర్స్ ఎక్కువగా యూజ్ చేయకూడదు అనమాట. ఎక్కువగా యూజ్ చేయకూడదని మాత్రమే చెప్తున్నాను, యూజ్ చేయకూడదని చెప్పట్లేదు. అంటే ఫ్యాషన్ కోసము హెయిర్ కలర్స్ అనేది వాడుతున్నారు. సో హెయిర్ కలర్ ఒక హెయిర్ కలర్ వాడి అలాగే ఉంటే పర్వాలేదు. ఆ కలర్ బాగాలేదని మళ్ళీ వేరే కలర్ కి చేంజ్ అవ్వడము, వీటన్నిటి వల్ల ఏంటంటే స్ప్లిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా ప్రాబ్లమ్ తో ఎక్కువ టాబ్లెట్స్ అనేది యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదంటే మనం పచ్చళ్ళు, ఇప్పుడు మామిడికాయ సీజన్ వచ్చింది కదా, రెగ్యులర్ గా ఒకటైతే తినాలనిపిస్తుంది. ఎక్కువగా తింటే కూడా మధ్య మధ్యలో ఆపాలన్నమాట. ఆ వేడి తగ్గాలి అంటే మనం చాలా చెప్పుకున్నాం. సబ్జా మజ్జిగ తాగాలి, సబ్జా వాటర్ తాగాలి, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. ఓకేనా, పటిక బెల్లంతో లెమన్ వేసి, షుగర్ వేసి వాటర్ తీసుకోవాలి. ఇలా మనం ఏదైనా వేడి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు అది మన స్కిన్ మీదే కాదు, మన హెయిర్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అసలు స్ప్లిట్స్ అంటే ఏంటి అంటే, ఒక హెయిర్ చివర్లో వచ్చేసి ఇలా రెండుగా డివైడ్ అయి ఉంటుంది అనమాట. దాన్ని స్ప్లిట్స్ అంటారు. చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అంటే, స్ప్లిట్స్ వస్తే హెయిర్ ఇంకా పెరగదా అని అడుగుతారు. అట్లా ఏముండదు. హెయిర్ పెరుగుతుంది కానీ హెల్దీగా ఉండదు. హెయిర్ ఎక్కడ నుంచి పెరుగుతుంది? స్కల్ నుంచి పెరుగుతుంది. కెమికల్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేసినా గానీ దాని వల్ల స్ప్లిట్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది అనమాట. కాబట్టి కెమికల్స్ కి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడైనా అవసరం అయితేనే అవి యూజ్ చేయాలి. అయితే మరి కెమికల్స్ మరి ఫ్యాషన్ కదా మేడం, మరి వాడకుండా ఎట్లా, ఇన్ని వస్తున్నాయి కదా క్రీమ్స్ అనేవి, కలర్స్ అనేవి అని మీకు డౌట్ రావచ్చు కదా. అయితే ప్రతి ట్రీట్మెంట్ తర్వాత ఇంకా బ్యూటిషియన్ కస్టమర్స్ కి మాయిస్ట్ ప్యాక్స్ అనేది పెట్టుకోండి అని చెప్తారు. అంటే మాయిస్ట్ ప్యాక్స్ ఏంటి? ఫస్ట్ ఏం చేస్తాము, ఆల్రెడీ స్ప్లిట్స్ వచ్చేసాయి, ఎందుకు, రీజన్స్ ఏంటి అనేది చూసుకుందాము. ఓకేనా. ఎండలో ఎక్కువగా పని చేసే వాళ్ళకు కూడా ఆయిల్ అప్లికేషన్ లేకపోవడము, డస్ట్ ఎక్కువగా ఉండడము, స్ట్రెస్ లెవెల్స్, వీటన్నిటి మీద కూడా స్ప్లిట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఇదేదో పెద్ద భూతం కాదు. మనం కట్ చేసుకొని మాయిస్ట్ ప్యాక్స్ అందించుకుంటూ మన బాడీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ హెల్దీగా ఉంచుకుంటే సరిపోతుంది. కానీ యూజ్ చేయకూడదు మాయిస్ట్ ప్యాక్స్. ఆల్రెడీ స్ప్లిట్స్ వచ్చాక, కట్ చేశాక మాయిస్ట్ కంటెంట్ అందించే ప్యాక్స్. హెయిర్ డ్రైగా ఉన్నప్పుడే స్ప్లిట్స్ వస్తాయి అనేది కదా, అర్థమైందా? సో అలా డ్రైనెస్ లేకుండా ఉండాలి అంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు ఏమేమి తీసుకోవాలని చెప్పామో అవి తీసుకుంటూ, పైన మనం అప్లై చేసేది హెయిర్ కాబట్టి స్ప్లిట్స్ ఎక్కువగా రాకుండా, డ్రైనెస్ అనేది లేకుండా మాయిస్ట్ ప్యాక్స్ ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే పెరుగు, అలాగే అలోవెరా జెల్, ఎగ్ వైట్స్, పచ్చి కొబ్బరి పాలు, గంజి, మందార ఆకుల ఫ్లవర్స్ పేస్ట్, ఇవన్నీ కూడా హెయిర్ కి కావలసిన పోషణ అందిస్తాయి. అట్ సేమ్ టైం డ్రైనెస్ లేకుండా మాయిస్ట్ ని కూడా అందిస్తాయి. ఇవన్నీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనము అప్లై చేసుకుంటాము. అలాగే రెగ్యులర్ గా ఆయిల్ మసాజ్ చేసుకోవడము, ఆయిల్ అప్లై చేసుకోవడము, వీక్లీ వన్స్ ఆర్ థ్రైస్ ఆయిల్ అప్లై కూడా చేసుకోవాలన్నమాట. అలా వీక్స్ హెయిర్ వాష్ చేయాలి, డ్రైగా ఉంచాలి. హెయిర్ వాష్ చేయాలి, డ్రైగా ఉంచాలంటే స్ప్లిట్స్ కంపల్సరీ వస్తుంది. సో ఇవి మాయిస్ట్ ప్యాక్స్ అన్నమాట. అయితే అసలు ఈ రీజన్స్ లో ఇవి కూడా ఉన్నాయి చూడండి. ఇవి డెవలపర్స్ అన్నమాట. ఈ డెవలపర్స్ యూజ్ చేసినప్పుడు కూడా రెగ్యులర్ గా డెవలపర్స్ అంటే మనం కలర్స్ యూజ్ చేస్తాం కదా, ఈ కలర్స్ కి మనం డెవలపర్స్ ని యాడ్ చేస్తాం అన్నమాట. సో కలర్స్ యూజ్ చేసినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థం అవ్వాలని చూపించడం జరుగుతుంది. అలాగే ఇదేంటి, మూవ్స్ కూడా రెగ్యులర్ గా అప్లై చేయకూడదు. జనరల్ గా ఎవరు రెగ్యులర్ గా అప్లై చేయరు. చాలా తక్కువ మంది రెగ్యులర్ గా అప్లై చేయవలసి ఉంటుంది. మోడల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి హెయిర్ ఎక్కువ సెట్టింగ్ గా ఉండాలి కాబట్టి వాళ్ళకి అవసరం పడుతుంది. అలాగే హెయిర్ సెట్టింగ్ స్ప్రే, సో ఇది కూడా రెగ్యులర్ గా అప్లై చేయకూడదు. ఫార్మింగ్ లోషన్, ఈ ఫార్మింగ్ లోషన్ తో కూడా ఏం చేస్తామంటే పర్మనెంట్ కర్ల్స్ అనేది చేస్తాం. వన్స్ మనం ఫార్మింగ్ చేసామంటే 6 months అలాగే ఉంటుంది. ఆయిల్ అప్లై చేసినా అలాగే ఉంటుంది, హెయిర్ డ్రై చేసినా గానీ
చేసిన తర్వాత ఎలాంటి కర్ల్స్ అయితే వచ్చాయో ఆ కర్ల్స్ అనేది అలాగే ఉంది. అలాగే హెయిర్ డ్రై చేసుకోవడానికి ఎక్కువగా డ్రైయర్ ని యూజ్ చేయకూడదనమాట. ఇది ఎంత టైం వాడాలో అంతవరకే తీసుకోవాలి కానీ చక్కగా వస్తుంది కదా అని రెగ్యులర్ గా యూజ్ చేశారనుకోండి స్ప్లిట్స్ రావడానికి హెయిర్ డ్రైయర్ కూడా ఒక రీజన్ అవుతుంది. అలాగే కామ్స్ అంటారు కదా, కలర్ కలర్ యూజ్ చేస్తే ఇవన్నీ హీటింగ్ ప్రొడక్ట్స్ కదా. హెయిర్ అనేది చాలా థిన్ గా ఉంటుంది. సో ఎక్కువగా యూజ్ చేయకూడదు. అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాము, స్ట్రెయిట్ హెయిర్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది కదా. హెయిర్ కట్ చేసినా లీవ్ చేయాలని, క్లిప్ పెట్టుకున్నా స్ట్రెయిట్ గా ఉండాలని చాలా ఇష్టంగా ఉంటున్నారు. ఫ్యాషన్ అయితే ఇప్పుడు సిల్కీ హెయిర్, ఫాలింగ్ హెయిర్ ఇష్టపడుతున్నారు. అలా ఇది స్ట్రైట్నర్ చేసుకుంటే ఏంటి, ఏ రోజు చక్కగా హెయిర్ అంతా కూడా ఫాల్ అయినట్లు ఉంటుంది. స్ట్రైట్నర్ చేయగానే సిరం అప్లై చేయగానే చక్కగా సెట్ అయిపోయి చక్కగా సిల్కీగా కనిపిస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఎక్కువగా యూజ్ చేయకూడదు. మనం ఇప్పుడు స్ప్లిట్స్ గురించి చెప్పుకుందాం. అకేషనల్ గా ఓకే, వీక్లీ వన్స్ లేదంటే 2 వీక్స్ ఒకసారి లేదంటే మంత్లీ యూజ్ చేయొచ్చు. స్ప్లిట్స్ వచ్చే రీజన్స్ మనం అవాయిడ్ చేయాలి. స్ప్లిట్స్ కట్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఏవైతే స్ప్లిట్స్ రావడానికి ఇలాంటి కెమికల్స్ అన్ని ఉన్నాయో వీటికి కొంతవరకు దూరంగా ఉండాలి. అలాగే స్ట్రెస్ లెవెల్స్ అనేవి కంట్రోల్ చేసుకోవాలి. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ లో కూడా వేడి పదార్థాలు అనేవి ఎక్కువ తీసుకున్నప్పుడు మళ్ళీ చదువు చేసేవి దానికి సైమల్టేనియస్ అవి కూడా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా స్ప్లిట్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎక్కువ టాబ్లెట్ యూజ్ చేసినప్పుడు కూడా వస్తుంది. ఓకేనా స్ప్లిట్స్ అనేవి. ఓకే అండి, మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం లెజెండ్ల బ్యూటిషియన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.